హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు హోమోజనైజేషన్లో విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. ఫైండ్ కండిషన్ ఫర్ ద కార్డ్ lx plus my equal to 1 of circle x square plus y square equal to a square to subtend the rectangle at the origin. అసలు ముందు హోమోజనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. హోమోజనైజేషన్ అంటే ఏంటి? హోమో అంటే సేమ్, జనైజేషన్ అంటే మీనింగ్ డిగ్రీ. సేమ్ డిగ్రీ ఉంటే దాన్ని హోమోజనైజేషన్ అంటాం. ఓకేనా? సేమ్ డిగ్రీ ఉండాలి. సో సపోజ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది. ఈ మన పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఏముంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ అంటే డిగ్రీ 2 అంటే ఎలా తెలుస్తుంది సార్ మాకు అంటే కనుక ఎక్స్ ప్లేస్లో కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో కేవై అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్లో కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఏ ఇంటూ కేఎక్స్ హోల్ స్క్వేర్ 2h ఇంటూ కేఎక్స్, అదేవిధంగా వై ప్లస్లో కేవై బి ఇంటూ కేవై హోల్ స్క్వేర్. ఇలానే కదా వచ్చేది మనకి. వీటిలో నుంచి కామన్గా ఏది కామన్ తీయచ్చు? కే స్క్వేర్ అనేది కామన్ తీయచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది? కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. అలానే ఈ టర్మ్ ఏమవుతుంది? 2h కే స్క్వేర్ ఎక్స్వై b ఇంటూ కే స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. కే యొక్క పవర్ చూసారు ఎక్స్పోనెంట్, ఇది మనకి చెప్తుంది, డిటర్మైన్ చేస్తుంది డిగ్రీ ఎంత. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఏది డిటర్మైన్ చేస్తుంది? కే యొక్క పవర్ మనని డిటర్మైన్ చేస్తుంది. డిగ్రీ ఎంత అని ఈ ఈక్వేషన్ చెప్పేది ఏంటంటే కే టర్మ్. కే పవర్ ఎంత ఉంది ఇక్కడ? 2. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత? 2. ఇక్కడ కేకి ఎంత పవర్ ఉంది? 2. సో దీని డిగ్రీ కూడా ఎంత? 2. అంటే xy టర్మ్స్ ఉన్నాయి కదా, సో 2. కే స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క టర్మ్ కూడా డిగ్రీ 2. సో దీని డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2. సో మొత్తం డిగ్రీ 2 ఉంది కాబట్టి దీని ఏమంటారంటే హోమోజినస్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. చూడండి, ఇలా ఈ ఫార్మాట్ లో ఉంటే దీన్ని ఏమంటారంటే సర్కిల్ అంటారు. అంటే ఇలా ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. దీని సెంటర్ ఎంత అంటే ఆరిజిన్, రేడియస్ వచ్చేసరికి ఏ. అర్థమవుతుందా? ఇది దేంతో కంపేర్ చేస్తారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా? రేడియస్ ఎంత? ఏ. ఏ అనే రేడియస్తో ఉన్న ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ కర్వ్ మీరు గుర్తుంచుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ ఏ. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1 అని చెప్పి ఒక కార్డ్ ఈక్వేషన్ ఇచ్చింది. కార్డ్ అంటే ఏంటి? సర్కిల్ని ఏమైనా 2 పాయింట్లు తీసుకోండి, సర్కంఫరెన్స్ మీద, సర్కిల్ సర్కంఫరెన్స్ మీద 2 పాయింట్స్ తీసుకొని జాయిన్ చేస్తే మనకి ఫామ్ అయ్యే లైన్ ఏమంటారంటే కార్డ్ అంటారు. CHORD, కార్డ్. సో ఇక్కడ కార్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? lx ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1. ఈ కార్డ్ మనని ఎక్కడ సర్కిల్ ఎన్ని చోట్ల కట్ చేస్తుంది? 2 పాయింట్స్. సపోజ్ ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ అనుకుంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్కి జాయిన్ చేయమంటున్నాడు. కండిషన్ ఫర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ టు సబ్టెండ్ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర రైట్ యాంగిల్ సబ్టెండ్ చేయడానికి కండిషన్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇది మనం ఎక్స్ప్లెనేషన్ మనం చేద్దాం. ఓకేనా? హౌ టు ప్రొసీడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది. సో let's proceed. చూడండి, మనకి కండిషన్ ఫర్ కార్డ్. సో ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే సెంటర్ ఆరిజిన్. ఏంటిది? ఆరిజిన్. ఓకేనా? సర్కిల్ సెంటర్ ఆరిజిన్. అండ్ కార్డ్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1. కండిషన్ ఫర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ టు సబ్టెండ్ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర ఈ కార్డు రైట్ యాంగిల్ చేయడానికి కండిషన్ ఏంటి అన్నాడు. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, π/2 చేయడానికి కండిషన్ ఏంటి? ఇది ఏ అనే పాయింట్, సపోజ్ ఇది బి అనే పాయింట్ అనుకున్నాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు మనకి ఏముంది? ఓఏ బార్, ఓబి బార్. ఇదొక లైన్, ఇదొక లైన్. అంతేనా? ఈ ఓఏ బార్, ఓబి బార్ మధ్య యాంగిల్ ఎంత ఉంది మనకి? ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ π/2. సో π/2 ఇస్ ద యాంగిల్. ఈ π/2 యాంగిల్ ఉన్నప్పుడు మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గా కన్వర్ట్ చేయగలిగితే కనుక దీన్ని మనకి ఫార్ములా ఏముంటుంది? పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయితే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. దీనికి ఫార్ములా ఏంటి? tan θ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై a ప్లస్ b. ఇదే కదా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. అయితే మనకి ఒకవేళ అంటే ఈ యాంగిల్ కనుక 90 డిగ్రీ ఉంటే tan π/2 ఏమవుతుంది? tan π/2 వాల్యూ
జీరో అంటే అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి అండ్ ట్యాన్ బై బై టూ ఏమవుతుంది అన్డిఫైన్డ్ అవ్వాలంటే డినామినేటర్ ఏమవ్వాలి జీరో అవ్వాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో అని మనం ప్రూవ్ చేస్తే అదే కండిషన్ తీసుకోవాలంటే ఏ ప్లస్ బి జీరో చేస్తే సరిపోతుంది. సో ఇచ్చిన సర్కిల్ తీసుకోండి, హోమోజనైజేషన్ ఎలా చేస్తామో చూపిస్తాను మీకు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది ఎక్స్ దగ్గర, ఎక్స్ స్క్వేర్ అంటే డిగ్రీ 2 కదా, అంటే కే పెట్టండి, ఎక్స్ ప్లస్ లో కేఎక్స్ పెట్టండి, కే స్క్వేర్ వస్తుంది కదా. అలా వై ప్లస్ లో కేవై పెడితే కే స్క్వేర్ వస్తుంది, అంటే డిగ్రీ 2 ఇక్కడ డిగ్రీ 2. ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది ఏ స్క్వేర్ దగ్గర, డిగ్రీ అనేది లేదు అసలు అక్కడ, ఎందుకంటే ఎక్స్ లేదు వై లేదు. ఎక్స్ ఉంటే కేఎక్స్ పెడతాం, వై ఉంటే కేవై పెడతాం, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి డిగ్రీ అనేది ఇక్కడ లేదు కదా. సో దీని డిగ్రీ అనేది లేదు అసలు, నో డిగ్రీ, 0 డిగ్రీ ఉంది. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే నేను మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు 1 స్క్వేర్ అని. ఎందుకు ఇలా 1 స్క్వేర్ రాస్తానంటే ఈ లైన్ ఉంది సార్ కార్డ్ ఈక్వేషన్, ఈ కార్డ్ ఈక్వేషన్ ఉపయోగించుకొని దీన్ని నేను హోమోజనైజేషన్ చేస్తాను. చూడండి ఎల్ఎక్స్ ప్లస్ ఎంబై ఈక్వల్ టు 1 అన్నాం. సో ఈ వాల్యూ ఎంత ఎల్ఎక్స్ ప్లస్ ఎంబై వాల్యూ ఎంత 1 ప్లస్ నేను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, నేను ఎల్ఎక్స్ ప్లస్ ఎంబై సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా, ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ లో ఎల్ఎక్స్ ప్లస్ ఎంబై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని ఎక్స్పాన్షన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, ఇది ఏ ఇది బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2lmxy ఈక్వల్ టు 0. ఇంతేనా. ఏ స్క్వేర్ అంటే ఎల్ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎంవై హోల్ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2ab 2lmxy ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఫర్దర్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను మొత్తం టోటల్ టర్మ్స్ని, మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2lmxy ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీనిలో నుంచి నేను ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని కామన్ తీస్తున్నాను. కామన్ తీయండి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ని, ఇక్కడ ఎంత ఉంది 1 మైనస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. అలానే తర్వాత ఎక్స్ వై టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఎక్స్ వై టర్మ్ వచ్చేసరికి మైనస్ 2lm ఏ స్క్వేర్ మైనస్ 2lm ఏ స్క్వేర్ xy. ఆఫ్టర్ దట్ వై స్క్వేర్ టర్మ్ ఏముంది మైనస్ ప్లస్ వై స్క్వేర్ కామన్ తీయండి. ఓకేనా. ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. నేను ఇప్పుడు అర్థమవుతుందా నేను ఏం చేశాను ఈ ఫార్మాట్లోకి మార్చేసాను నేను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదంతా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. కావాలంటే చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉందో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0. లేదా స్మాల్ బి తీసుకోండి, ఇది కూడా స్మాల్ ఏ తీసుకోండి. అదవుతుందా. ఇదంతా కాన్స్టెంట్, సమ్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ xy, 2h ఇంటూ సమ్ xy, b ఇంటూ వై స్క్వేర్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఈ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఆరిజిన్ నుంచి పోయే స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఓఏ ఓబి రెండు స్ట్రైట్ లైన్సే కదా. సో సిమిలర్లీ ఇది కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మనకి ఏం చెప్పాడు, రైట్ యాంగిల్ అని చెప్పాడు. రైట్ యాంగిల్ అంటే థీటా ఎంత π/2. సో π/2 కనుక మనకి చేస్తే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు π/2. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మధ్య యాంగిల్ π/2 అయితే tan థీటా ఎంత అవుతుంది, tan π/2. tan π/2 అంటే sin π/2 బై cos π/2. అప్పుడు ఇది ఏమవుతుంది 1/0. అంటే డినామినేటర్ ఏమవ్వాలి ఇక్కడ 0 అవ్వాలి. సో a ప్లస్ b వాల్యూ 0 అయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నట్టు 90 డిగ్రీ. లేదా tan θ బదులు cos θ ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు మీరు. cos θ వచ్చేసరికి ఫార్ములా ఏంటి, a ప్లస్ b బై రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². సో ఈ ఫార్ములా ఉపయోగించినా అదే వస్తుంది. θ ఈక్వల్ టు 90 డిగ్రీ పెట్టండి, cos 90 అంతా 0. 0 అయితే ఇదంతా డినామినేటర్ 0 అయిపోతుంది. a ప్లస్ b ఈక్వల్ టు 0 when θ ఈక్వల్ టు π/2. అంతే కదా. 90 డిగ్రీ ఉన్నప్పుడు a ప్లస్ b 0. సో ఇక్కడ కూడా మనకి a ప్లస్ b 0 అవ్వాలి కదా. అంటే a వాల్యూ అంతే ఇక్కడ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్, ఇది a ప్లస్ b అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ a ప్లస్ b అంటే ఏంటి, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకేనా.
అలానే వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 1 మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఆ రెండింటిని జీరోకి ఈక్వేట్ చేస్తున్నాం. 1 మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ 1 2 ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ అయితే ఏమవుతుంది, ప్లస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్. మైనస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ అయితే ప్లస్ ఏ స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ ఏంటి, ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2. సో దీన్ని రాశాను, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాశాను అంతే. లేదు, ఏ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ కార్డ్ ఆఫ్ సర్కిల్ టు సబ్టెండ్ రెక్టాంగిల్ అట్ ద ఆరిజిన్. సో ఇలా రాస్తే మీకు ఏమొస్తుందంటే 7 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఈజీ క్వశ్చన్ కదా. దీన్ని హోమోజనైజేషన్ అంటాం. అంటే ఏం చేసాం చూడండి, సర్కిల్ ఇచ్చాడు, అంటే ఇది ఏదైనా ఇవ్వచ్చు, ఏ కర్వ్ అన్నా ఇవ్వచ్చు. దీని డిగ్రీ ఎంత ఉందో చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేదు కదా. అంటే ఎంత డిగ్రీ రేజ్ చేస్తే హోమోజనైజేషన్కి కన్వర్ట్ అవుతుంది, ఇంకా 2 డిగ్రీ కావాలి మనకి. సో ఆ 2 డిగ్రీ కోసం నేను 1 స్క్వేర్ అని చెప్పి రాశాను. ఇక్కడ ఆ 1 వాల్యూ అంతా ఇక్కడ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మొత్తం ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఏం చేశానంటే హోమోజనైజేషన్ చేశాను. సార్ ఎక్కడ ఎలా చేశారు సార్ అంటే, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే డిగ్రీ అంత 2, ఇక్కడ చూడండి ఎక్స్ వై అంటే అంత డిగ్రీ 2, ఇక్కడ మన వై స్క్వేర్ వచ్చింది. సో మొత్తం ఏం చేసాం, ఈ ఎక్స్ప్రెషన్ ని సర్కిల్ ఈక్వేషన్ ని హోమోజనైజేషన్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కార్డ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1. చేసిన తర్వాత మనకి ఏమొచ్చిందంటే ఒక కండిషన్ వచ్చింది. ఈ కండిషన్ మనకి సాటిస్ఫై చేస్తుంది. సో దట్ దిస్ కార్డ్ విల్ మేక్ π/2 యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, క్వశ్చన్ మాత్రం చేంజ్ అవుతుంది. సో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ కండిషన్ for the lines joining the origin to the points of intersection of find condition for the lines joining the origin to the points of intersection of circle x square plus y square equal to a square and the line lx plus my equal to 1 to coincide అవడానికి కండిషన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి సేమ్ క్వశ్చన్ కదా, కాకపోతే ఇక్కడ జస్ట్ లాస్ట్ లో చేంజ్ అవుతుంది అంతే. ఫైండ్ కండిషన్ ఫర్ ద లైన్స్ అంటే లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సర్కిల్ అండ్ లైన్. ఇది కూడా సర్కిల్, సేమ్ సర్కిల్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సర్కిల్ ఈజ్ సేమ్, సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ రేడియస్ ఏ అండ్ ద లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ టు 1 టు కోయిన్సైడ్. అంటే ఇది రెండింటి మధ్య యాంగిల్ ఈసారి π/2 కాదు, ఏమంటున్నాడు 0 డిగ్రీ ఉండాలంటున్నాడు. ఈ రెండు లైన్స్ కూడా కోయిన్సైడ్ అవ్వాలి. అంటే OAOB కోయిన్సైడ్ అవ్వాలంటే తేటా ఎంత అవ్వాలి, 0 డిగ్రీ అవ్వాలి. అప్పుడు ఈ రెండు లైన్స్ కూడా OAOB కోయిన్సైడ్ అయిపోతాయి. ఓకేనా, కోయిన్సైడ్ కండిషన్ అంటే తేటా ఈక్వల్ టు 0 డిగ్రీ. సో తేటా 0 డిగ్రీ అయితే ఏమవుతుంది, ఇక్కడ కాస్ తేటా ప్లస్ 0 పెట్టండి, కాస్ 0 అంటే ఎంత 1. సో a ప్లస్ b ఈక్వల్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, h స్క్వేర్ ఈక్వల్ టు ab అవుతుంది. సింపుల్ గా చూడాలంటే కాస్ థీటా అయినా తీసుకోవచ్చు, మీరు tan థీటా అయినా తీసుకోవచ్చు. ఈ రెండు సేమ్ యాంగిల్ రిప్రజెంట్ చేస్తాయి. tan థీటా అనేది సేమ్ యాంగిల్ కదా, tan థీటాలో అయితే ఇలా ఆపోజిట్ బై adjacent సైడ్, కాస్ థీటా అయితే adjacent సైడ్ బై హైపోటెనస్. ఈ రెండు సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది ఆపోజిట్ 2 into root of h square minus ab. ఈ adjacent side a plus b. Hypotenuse value root of a minus b whole square
ప్లస్ 4h స్క్వేర్. రెక్టాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం sin θ తీసుకోవచ్చు, cos θ తీసుకోవచ్చు, tan θ తీసుకోవచ్చు. కోయిన్సైడ్ అయితే మీనింగ్ ఏమవుతుంది? θ వాల్యూ ఎంత? 0. tan 0 ఎప్పుడు అవుతుంది? tan 0 ఎంత? 0. సో కావాలంటే ఇక్కడ చూద్దాం. కోయిన్సైడ్ అంటే మీనింగ్ ఏంటి? θ = 0 డిగ్రీ. సో θ 0 పెట్టండి. tan 0 = 2 × root(h²-ab) a plus b. tan 0 0 కాబట్టి a plus b అయితే ఏమవుతుంది? 0. సో 2 × root(h²-ab) = 0. 2 0 కి ఈక్వల్ అవుతుందా? లేదా 2 తో డివైడ్ చేయండి. 2/2 ఇక్కడ 0/2 0. సో h² = ab. సో h² = ab ఏం రిప్రజెంట్ చేస్తుంది? యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇస్ 0 డిగ్రీ. అంటే AB లైన్, OA లైన్, OB లైన్ ఏమవుతాయి అప్పుడు? కోయిన్సైడ్. ఒక లైన్ మీదకి ఇంకో లైన్ ఏమేస్తుంది? ఎక్కేస్తుంది. అప్పుడు 0 డిగ్రీ ఉంటుంది యాంగిల్. సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో చెప్పొచ్చు, cos లో చెప్పొచ్చు, sin లో చెప్పొచ్చు. sin 0 తీసుకుంటే 0. అర్థమైందా? cos 0 తీసుకుంటే 1, tan 0 తీసుకుంటే 0. ఏ విధంగా అయినా సరే మనం ఈ ట్రయాంగిల్ ఉపయోగించి tan θ కానీ cos θ కానీ తీసుకొని మనం అప్లై చేయొచ్చు. ఇందాక ఏం చెప్పాం? పర్పెండిక్యులర్ అని చెప్పాం. పర్పెండిక్యులర్ అవ్వాలంటే a plus b వాల్యూ ఏమవుతుంది? 0 అవ్వాలి. అదే కోయిన్సైడ్ అవ్వాలంటే h² = ab అవ్వాలి. సేమ్ లైన్, సేమ్ సర్కిల్. సో సర్కిల్ తీసుకుంటాం, మళ్ళీ అగైన్ దీనిలో రాసుకుంటాం. ఇక్కడ హోమోజనైజేషన్ మళ్ళీ చేయాలి యూజింగ్ lx + ly. అంటే ఇంతవరకు సేమే కదా. లాస్ట్లో ఏం మారుతుంది? a plus b = 0 బదులు మనం ఏం తీసుకుంటామంటే h² = ab. ఈ కండిషన్ అప్లై చేస్తాం. సో h² = ab. సో ఈసారి h వాల్యూ కూడా తీసుకోవాలి. h వాల్యూ ఎంత? ఇక్కడ 2h ప్లస్ ఎంత అవుతుంది? -2ln. సో h ఎంత అవుతుంది అప్పుడు? -2ln a² కదా. సో 2 క్యాన్సిల్. h వాల్యూ ఎంత? ln a² ln a² అనేది h. అదవుతుందా? ఇక్కడ 2h = ఎంత? -2ln a² ఉంది. xy కోఎఫిషియంట్ అదే కదా. 2h = -2ln. 2 క్యాన్సిల్ అయితే h వాల్యూ ఎంత? -ln a² హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేశాను. ab అంటే ఎంత? a వాల్యూ ఎంత ఇక్కడ? 1 - a²l². ఓకేనా? b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1 - a²m². మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? l² m² a⁴ మైనస్ యొక్క స్క్వేర్ ప్లస్. ఓకేనా? l² m² a⁴ ఇక్కడ మల్టిప్లై చేయండి. 1 తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 1 లోపలికి వెళ్తే ఏమవుతుంది? 1 - a²m². ఈసారి -a²l² లోపల తీసుకెళ్ళండి. దీని లోపలికి వెళ్తే ఏమవుతుంది? -a²l² × 1 -a²l². మళ్ళీ -a²l² × -a²m² ఏమవుతుంది? మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ a⁴l² m². ఇప్పుడు వీటిలో ఏం క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. a⁴l² m², a⁴l² m². రెండు సేమ్ కదా, అందుకని క్యాన్సిల్ చేశాను. సో 1 అనేది అట్లనే ఉంచేసి ఈ రెండు టర్మ్స్ తీసుకొస్తున్నాను. ఓకేనా? అప్పుడు ఈ -a² m² ఏమవుతుంది? a²m² మైనస్ కాస్త ప్లస్. అలానే -a²l² కూడా ఇటువైపు తీసుకురండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ప్లస్ a²l² = 1. a² కామన్ తీస్తే l² + m² = 1. అర్థమైందా? ఇదే రిక్వైర్డ్ కండిషన్. ఇందాక ఏమొచ్చింది మనకి? a² × l² + m² = 2 వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది. అంతే తేడా. అంటే కోయిన్సైడ్ అవ్వాలంటే θ 0 తీసుకున్నాం. ఇందాక సబ్టెండ్ రైట్ యాంగిల్ అన్నారు కదా, π/2 అవ్వాలి. π/2 అవ్వాలంటే a + b 0 అవ్వాలి. కోయిన్సైడ్ అవ్వాలంటే h² = ab అవ్వాలి. అంతే. ఇందాకది 7 మార్క్స్, ఇది కూడా 7 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? హోమోజనైజేషన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.